కాళేశ్వరం కథ కంచికి అర్ధరాత్రి వరకు సమావేశం తర్వాత అసెంబ్లీ మొత్తం ఇంటికి. ఇదేనా జరిగింది? ఇంత హడావిడి చేసి పూర్తి స్థాయిలో నివేదిక మా చేతికి వచ్చింది అని చెప్పి కేసీఆర్ ని అరెస్ట్ చేయడం ఖాయం అనే ప్రచారాలు గత కొన్ని నెలలుగా చేసి ఆఖరికి కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరాలి అని ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది? అసలు రేవంత్ రెడ్డి వ్యూహం ఏంటి? సిబిఐ కాళేశ్వరం మీద విచారణ జరిపి కేసీఆర్ ని అరెస్ట్ చేసే పరిస్థితి అసలు ఉంటుందా? వన్స్ ఫర్ ఆల్ 360 డిగ్రీస్ లో రేవంత్ నిర్ణయం దగ్గర నుంచి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరిగితే పరిణామాలు ఎలా మారతాయి అనే డీటెయిల్స్ అన్ని చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. కాళేశ్వరం అనేది పొలిటికల్ ఫ్లాష్ పాయింట్ అయిపోయింది. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1,00,000 కోట్ల అవినీతి జరిగిపోయింది అంటూ పదే ఆరోపించటము, ఘోష్ కమిషన్ చేతికి విచారణ బాధ్యతలు అప్పగించడం చూసాం. విచారణ పూర్తయింది. 650 పేజీల బౌండ్ కూడా నివేదిక వచ్చేసింది. అసెంబ్లీ సమావేశాలు పెడితే తెలంగాణ వాళ్లే కాదు, మొత్తం రాజకీయాల మీద ఆసక్తి ఉన్న తెలుగు వాళ్ళందరూ కాళేశ్వరం మీద అసెంబ్లీ సాక్షిగా వాడి వేడి చర్చ జరుగుతుందేమో, ఎవరి వాదన ఏంటో తేలిపోతుంది అని అనుకున్నారు. కానీ రేవంత్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సముచితము సిబిఐ చేతికి అప్పగిస్తాం అని ప్రకటించేసి కనీసం చర్చ కూడా లేకుండా ఈ ఎపిసోడ్ ని ముగించేశారు. బహుశా కాళేశ్వరం మీద చర్చిస్తే గనక కేసీఆర్ రాకపోయినా సభకి కేటీఆర్, హరీష్ రావు వైపు నుంచి వచ్చే వాగ్దాటిని తట్టుకునేందుకు, సమాధానం చెప్పేందుకు, తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ తాకత్, శక్తి సరిపోదు అనే క్లారిటీ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఉన్నట్టుంది. కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ని బదనాం చేయాలనే ఆలోచన కుత్సితమైన కుట్ర తప్ప ఆ రిపోర్ట్ లో ఏది కూడా లేదు. ఆ తర్వాత సిబిఐకి అప్పగించాలి అనే నిర్ణయం కూడా చాలా వ్యూహాత్మకం అండ్ ట్రిక్కీ. ఏంటి అంటే, బీఆర్ఎస్ పిలక మీ చేతికి అప్పగిస్తున్నా, మీకు ఒక ఆయుధం ఇస్తున్నా తెలంగాణలో, మీరు మీ ఓపిక ఎంతో చూపించండి, మీ చాకచక్యం చూపించుకోండి అని నేను మీకు ఫేవర్ చేస్తున్నా అనే ఫీలర్ ఇవ్వడం అనేది దీని వెనక వ్యూహం కావచ్చు. మీరు విచారణ పేరుతో నట్లు బిగించండి, నేను రాజకీయంగా ఎదురుదాడి చేస్తా, బీఆర్ఎస్ని క్లిప్ చేద్దాం ఇద్దరం కలిసి అనే లెక్క వేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు సిబిఐ విచారణ అంటూ జరిగితే రాజకీయ పరిణామాలు, ప్రభావాలు ఎలా ఉంటాయి? సిబిఐ దర్యాప్తు, సిబిఐ కేసు అంటే ఒక 10 ఏళ్ల కిందట వరకు రాజకీయం ఉలిక్కిపడేది. అబ్బో సిబిఐ విచారణ అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ గత 10 ఏళ్లుగా సిబిఐ అనేది రాజకీయ జేబులో ఉన్న సంస్థ అనే ముద్ర ప్రజల మనసుల్లో పడిపోయింది. దానికి తోడు రాజకీయ ప్రత్యర్థులు ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే సిబిఐ యాక్టివ్ గా ఉండడము, కేసులు కట్టడము, విచారణల పేరుతో ఆర్భాటాలు చేయడం కనపడేసరికి ఆ ముద్ర నిజమేనేమో అనే ఫీలర్ దేశవ్యాప్తంగా వచ్చేసింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ బలహీనపడుతున్న సమయంలో, సొంతంగా మెజారిటీ లేని సమయంలో అన్ని పార్టీలతోనూ సానుకూలంగా సయోధ్యతో వెళ్ళక తప్పని పరిస్థితి, ప్రాంతీయ పార్టీలన్నిటితోనూ. అందుకోసమే సిబిఐ దండాన్ని ప్రయోగించి పార్టీలను వేధించాలనో లేకపోతే ఏదో సాధించాలనో బీజేపీ వ్యూహాత్మకంగా వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఇది పొలిటికల్ యాంగిల్. కాళేశ్వరం నిర్మాణం జరుగుతున్నప్పుడు అనుమతులు ఇచ్చింది కేంద్ర జల సంఘము, ఇతర సంస్థలే. ఆ తర్వాత నిర్మాణం జరిగినన్నాళ్ళు ఇక్కడ కేసీఆర్ ఉంటే అక్కడ ఉన్నది మోడీనే. ఒకవేళ ఏమైనా లోటుపాట్లు గానీ లేకపోతే ఊహించని అవకతవకలు గానీ ఏమన్నా ఉంటే గనక అప్పుడే ప్రస్తావించి ఉండేది బీజేపీ. రేవంత్ వచ్చి చెప్పక్కర్లేదు కదా. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. మరి ఈ ఈక్వేషన్స్ అన్నిటిని బట్టి చూస్తే కాళేశ్వరం కథ క్లైమాక్స్ కి వచ్చేసిందా అని అనిపిస్తూ ఉంది. మరి ఈ విషయాలన్నీ అర్థం కాకనా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు అప్పగిస్తాం అని అన్నారు. అందులో ఒక్కటే పాయింట్ ఉంటుంది లెక్క. ఏంటి అంటే, నీ మీద సిబిఐ విచారణ జరుగుతోంది అని గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడొచ్చు, బీఆర్ఎస్ ని తిట్టిపోయొచ్చు, జనంలో కొద్దో గొప్ప ఎమోషన్ ని, కదలికని తీసుకొచ్చేందుకు శక్తికి మించిన ప్రయత్నం చేయొచ్చు. రేవంత్ మహా అయితే అది చేయగలుగుతారు. అలాగని పోనీ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడి తేల్చుకునేంత ఇది ఉందా అంటే, ఉంటే గనక ఈ పాటికే బీఆర్ఎస్ చేసిన సవాల్కి రేవంత్ అండ్ కో సిద్ధపడి ఉండేవాళ్ళు. అలా సిద్ధపడలేదు అంటే కేవలం ఆరోపణలు గుప్పించడానికి మాత్రమే ఈ కమిషన్ రిపోర్ట్ ని, కాళేశ్వరం ఇష్యూని రేవంత్ వాడుతున్నారు అనేది తేలిపోయింది. క్లియర్ కదా. ఇక సిబిఐ చేతికి అప్పగిస్తే గనక బీజేపీ అసలే క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది. తెలంగాణలో బీజేపీ అయితే ఎంత గందరగోళంలో ఉందో మహేష్ రెడ్డి రియాక్షన్ బట్టి తెలిసిపోతుంది. ఆయన చూడండి, కాళేశ్వరం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయిట. పాపం ఆయనకి ఏం చెప్పాలో తెలియదు. రెండు పార్టీలని ఏదో
ఏదో ఒకటి వేయాలి కాబట్టి ఇలా వేశాడు. కుమ్మక్క అయితే నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిబిఐకి ఎందుకు అప్పచెప్తారు? ఈ రెండు పార్టీలు ఒకటైతే ఆ సింపుల్ లాజిక్ కూడా మహేష్ రెడ్డికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన అధోలోకం అన్నట్టుంటది రాజకీయం అంతా. ఓవరాల్ గా ఈ సినారియోని బట్టి చూస్తే రేవంత్ ఏమో విమర్శలు చేయడానికి పరిమితం అయితే, ఒకవేళ సిబిఐ విచారణ అంటూ మొదలైతే 2-3 సార్లు కేసీఆర్ నో హరీష్ రావునో విచారణకు పిలవడము, పేపర్లో హెడ్లైన్స్ రావడము, టీవీల్లో బ్రేకింగ్ వేసుకోవడానికి తప్ప ఈ ఇష్యూ ఇక ముందు పెద్దగా డెవలప్ అయ్యే అవకాశాలు కానీ ఏదో సంచలనాలు జరిగే స్కోప్ కానీ దాదాపుగా లేనట్టే అని అర్థమైపోతుంది. ఎందుకు అంటే అంత స్కోపే ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. లాజిక్ ఈజ్ వెరీ క్లియర్. అలా చేసి ఉంటే గనక బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో క్రియేట్ చేసే ఎమోషన్ ని, ఆ అవుట్పుట్ ని మేము తట్టుకోలేము అని రేవంత్ ఒప్పుకున్నట్టుగా అనుకోవాలి ఇప్పుడు. అందుకోసమే సిబిఐ మీదకి నెట్టి రేవంత్ రెడ్డి ఇంకొంతకాలం నెట్టుకు రావాలి అని అనుకుంటున్నారు అనేదైతే క్లియర్. అవునా కాదా? కాళేశ్వరం మీద సిబిఐ విచారణతో రేవంత్ రెడ్డి తాను చేస్తున్న ఆరోపణల్ని తానే నిరూపించలేకపోయారు అని కలుగుతున్న అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.